వెల్కమ్ టు 9 వైబ్స్. 3 నెలల విరామం తర్వాత భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు ఈ రోజు రానున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందే నేతల చేరికల సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కింద పడడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. కోలుకున్న ఆయన ఎమ్మెల్యేగా కూడా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా నేడు తెలంగాణ భవన్కు రానున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అవుట్లెట్ల అప్పగింత అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని, జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని అంటోంది. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని చెబుతుంది. కానీ ఇప్పుడు సర్కార్ అనాలోచిత వైఖరి వల్ల కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆక్షేపిస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన మొదటి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన గులాబీ పార్టీ ఇవాళ తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు హాజరు కానున్నారు. సీనియర్ నేతలు, మండల స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, మాజీలను ఆహ్వానించారు. వారితో భేటీ కానున్న పార్టీ అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటం, ప్రభుత్వంపై ఒత్తిడి సహా తదితరులపై చర్చించనున్నారు. ఇదే సమయంలో గురువారం నుంచి జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కూడా నేతలకు కేసీఆర్ సూచనలు చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 9.5 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షునితో పాటు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ భవన్కు వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి వస్తున్నారు. కొంత విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తున్న అధినేతకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.